వారిల్లు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగొట్ల వీర పార్టీ మరియు పార్టీ అనుబంధ విభాగాలలో కమిటీలు నిర్మాణ ప్రక్రియ జరుగుతుందని నియోజకవర్గంలోని నాయకుల ప్రతిపాదనలు అభిప్రాయాల మేరకు పూర్తి స్థాయిలో ఆయా కమిటీలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమోదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ద్వారా ప్రకటించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచనలతో రానున్న రోజుల్లో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా జూలై 3వ తేదీన జగన్నాథ్ ఫంక్షన్ హాల్లో జరగనున్న జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు నియోజకవర్గంలోని పార్టీ మరియు ప్రజా ప్రతినిధులు హాజరవ్వాలని కోరారు. తాడేపల్లిలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షన జరగడం జరిగింది. అందులో అనేక అంశాల మీద చర్చించడం, సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ ఎంతవరకు అమలు చేసిందనేది ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత ప్రకారం ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చిన అమలు కాని హామీలు ఎంతవరకు అమలు చేసింది అనేది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇంటింటికి వారి కార్యకర్తలను పంపించి ఇదిగో ప్రభుత్వం వస్తే మీ అకౌంట్లలో డబ్బులు పడిపోతాయని నమ్మే విధంగా ప్రజలు ప్రలోభ పెట్టడం, ఓటీపీలు తెప్పించి బాండ్లు ఇచ్చి ఒక నమ్మశక్యం కాని హామీలు ఇచ్చినప్పటికీ ప్రజలు దాన్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కించడం జరిగింది. మరి ఆ రోజు అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో నవరత్నాలు తెస్తాం, నవరత్నాలు ఇస్తామని చెప్పిన విధంగానే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేరుగా అందజేసినప్పటికీ ప్రజలు ఇంకా ఎక్కువ ఆశించి చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారేమో, పేదవాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా బతకచ్చేమో అనే ఒక ఆలోచనతో ఆ రోజు కూటమికి ఓట్లు వేయడం జరిగింది. 1 సంవత్సర కాలం వేచి చూసాం, నిజంగా అమలు చేస్తారా, ఒకవేళ 2014లో ఇచ్చిన హామీల ప్రకారమే తిరిగి ప్రజలను మోసం చేస్తారా అని ఎదురు చూసిన పరిస్థితిలో సంవత్సర కాలంలో ఒక పెన్షను తప్ప మరేమీ ఇవ్వలేని పరిస్థితి. సంవత్సరం ఆఖరిలో అమ్మక వందనం పేరిట ఇంకొక కార్యక్రమాన్ని ఇచ్చారే తప్ప పూర్తి స్థాయిలో ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగని పరిస్థితి. మరి ప్రజల్లోకి ఈ అంశాలన్నీ తీసుకెళ్లాలంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉండాలని, అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో గ్రామ స్థాయి, వార్డు స్థాయి దగ్గర నుంచి పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకు కమిటీల నియామకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని, ఈ కమిటీల్లో ప్రధాన కమిటీలు కాకుండా అనేక అనుబంధ కమిటీలు కూడా ఉన్నాయి. సుమారు 29 అనుబంధ కమిటీలు ఉన్నాయి. అనుబంధ కమిటీలకు కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని తీసుకొచ్చి వారి ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు తెలియజేస్తూ, అలానే 2019-24 వరకు
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ప్రజలు ఒకవైపు ఆశతో ఒకవైపు దుష్ప్రచారానికి కూడా కొంత నమ్మి ఆ రోజు ప్రజలు ఓట్లేయడం జరిగింది. మరి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే ఒకే ఒక కార్యక్రమం, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉంటే మరలా ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారన్న ఆలోచన భయంతో అవకాశం ఉన్నంత వరకు దొరికినంత వరకు కేసులు పెట్టి నాయకత్వాన్ని బలహీనపరిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో చేస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజాహిత పరిపాలన చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు అమ్మకు వందనం, తల్లికి వందనం అనేక కారణాలు చూపించి చాలామంది అనర్హులుగా ప్రకటించడం జరిగింది. ఒక కారు ఉంటేనే అనర్హతలు, ఒక ఏసీ ఉంటే అనర్హుల్లోనే రకరకాలుగా అనర్హత చూపించి ఆశపడిన ప్రజలకి నిరాశపరిచారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలానే పెన్షన్ అయితే ఇస్తున్నావు తప్ప నూతన పెన్షను దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలిగించలేదని, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక సిలిండర్ ఇచ్చి సంవత్సర కాలం మీరు ఆ సిలిండర్తో వంట వండుకోండి అని మహిళలకు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము కోరుతూ మరి ఇదే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో కార్యకర్తలకి నాయకులకు కూడా చెప్తున్నాం. ఎవరికి అవకాశం ఉంది, ఎవరు పార్టీలో కష్టపడి పనిచేయాలనుకుంటే వాళ్ళందరికీ కూడా తగిన గుర్తింపిస్తూ మీ సమర్థతను బట్టి పార్టీలో మీకు తగు సముచితమైన స్థానాన్ని కల్పిస్తామని మరి పార్టీ ప్రధాన కమిటీతో పాటు యువజన కమిటీ, మహిళా కమిటీ, విద్యార్థి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ విధంగా 29 కమిటీల్ని త్వరలోనే నియామకం చేస్తాము. ఇంకా అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయవలసిన కార్యక్రమాలు దశ దిశని నిర్దేశించారు. త్వరలోనే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి పెద్దలు, జిల్లా పార్టీ నాయకులు తగిన సూచనలు ఇస్తే తద్వారాగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్తున్నాం. అధికారం ఉన్న అధికారంలో లేకపోయినా ప్రజలకు మేము చెప్పే సందేశం ఒకటే, ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా, అర్ధరాత్రి అప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత కూడా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తుంది.